Hi everyone, welcome to day 41 of our Springboard with Java series. ప్రీవియస్ వీడియోలో మనం పాత్ వేరియబుల్ అనోటేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం రిక్వెస్ట్ పారామీటర్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రిక్వెస్ట్ పారామీటర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రిక్వెస్ట్ పారామీటర్ అనేది యూఆర్ఎల్లో ఉన్న క్వీరీ పారామీటర్ని రిసీవ్ చేయడానికి యూజ్ చేసే అనోటేషన్. లెట్స్ అండర్స్టాండ్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ మన అప్లికేషన్లో స్టూడెంట్ డీటెయిల్స్ సెర్చ్ చేయాలి అనుకోండి. యూజర్ యూఆర్ఎల్లో /students నేమ్ రాహుల్ అనే రిక్వెస్ట్ పంపాడు అనుకోండి. ఇక్కడ నేమ్ రాహుల్ అనేది క్వీరీ పారామీటర్. ఈ వాల్యూని కంట్రోలర్ మెథడ్లో రిసీవ్ చేయడానికి రిక్వెస్ట్ పారామీటర్ యూజ్ చేస్తాం. కంట్రోలర్ ఆ వాల్యూని రిసీవ్ చేసి డేటాబేస్లో రాహుల్ అనే స్టూడెంట్ని సెర్చ్ చేస్తుంది. తర్వాత ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని రెస్పాన్స్గా రిటర్న్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యూఆర్ఎల్లో /products కేటగిరీ మొబైల్ అని రిక్వెస్ట్ పంపితే కేటగిరీ మొబైల్ అనేది క్వీరీ పారామీటర్. రిక్వెస్ట్ పారామీటర్ ఆ వాల్యూని రిసీవ్ చేసి మొబైల్ కేటగిరీ ప్రోడక్ట్స్ని ఫెచ్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పాత్ వేరియబుల్ అనేది యూఆర్ఎల్ పాత్ నుండి వాల్యూ రిసీవ్ చేస్తుంది. రిక్వెస్ట్ పారామీటర్ అనేది యూఆర్ఎల్ క్వీరీ పారామీటర్ నుండి వాల్యూ రిసీవ్ చేస్తుంది. రియల్ ప్రాజెక్ట్స్లో సెర్చ్ ఆపరేషన్స్, ఫిల్టర్ ఆపరేషన్స్, సార్టింగ్, పేజినేషన్ ఇలా క్వీరీ పారామీటర్ రిసీవ్ చేయడానికి రిక్వెస్ట్ పారామీటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం రిక్వెస్ట్ బాడీ అనోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా క్లయింట్ నుండి JSON డేటాని ఎలా రిసీవ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.